మీ జీవితం మీది. మీ జీవితంలో మీరు తీసుకోబోయే ప్రతి ఒక్క నిర్ణయం మీదై ఉండాలి. మనం స్కూల్ నుంచి కాలేజ్కి వెళ్తాం, కాలేజ్ నుంచి జాబ్ లైఫ్ నుంచి మ్యారేజ్ లైఫ్ నుంచి పేరెంటింగ్ లైఫ్, అలాగే జీవితం సాగుతూనే ఉంటుంది. ప్రతి ఒక్క రోజు మనందరికీ కొత్తే. మనందరికంటే మీకు, నాకు, మన అమ్మ నాన్నకు కూడా 50-60 ఏజ్లో వాళ్ళు ఉన్నారు. బట్ ఈరోజు నాకెంత కొత్తో మన అమ్మ నాన్న కూడా అంతే కొత్త. వాళ్ళకి అన్నీ తెలీదు, నాకు అస్సలు తెలీదు. బట్ తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యొచ్చు. భగవద్గీత చాప్టర్ 10 శ్లోక్ నెంబర్ 15లో శ్రీకృష్ణుడికి అర్జునుడు చెప్తున్నారు, మాధవ, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క మనిషి, దేవత, అసురులు అందరికన్నా నువ్వే పైనుంటావు. నువ్వే మేధావి, నువ్వే మొదట్లో వస్తావు. ఎందుకంటే అందరినీ సృష్టించింది నువ్వే కాబట్టి. ఎవరిని ఎప్పుడు ఎలాగ దర్శనం ఇవ్వాలో అది డిసైడ్ చేసేది కూడా నువ్వే. ఒక మనిషి నిన్ను చూడొచ్చా లేదా ఆ అనుమతి ఇచ్చేది కూడా నువ్వే. సో ఈ శ్లోకంలో మనం ఏం తెలుసుకోవాలంటే, దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ఆపాలి, అనుభవించడం మొదలెట్టాలి. అది ఎలాగన్నా అని అడిగితే, ప్రతి ఒక్క వస్తువులో దేవుణ్ణి చూడడం మొదలెట్టండి. మీరు ఇప్పుడు కూడా బతికే ఉన్నారు, ఇంత మంచి శరీరం ఉంది, ఇంత మంచి జీవితం ఉంది, ఇంత మంచి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఉన్నారంటే దాని వెనుకనే ఎక్కడో దేవుడు ఉన్నారు కదా. మీకన్నా దారుణమైన స్థితిలో వేరే మనుషులు ఉన్నారు కదా. ఒకసారి ఆలోచించవచ్చు కదా. ఇప్పుడు ఈ లోకంలో ప్రతిదీ దేవుడే సృష్టించారు కదా. అంటే ఈ మైక్ మనిషి తయారు చేశాడు. దేంతో తయారు చేశాడు? దేవుడు సృష్టించిన వస్తుతోటే ఈ మైక్ని తయారు చేశారు. అంటే ఇది దేవుడిచ్చింది కదా. సో దేవుడు ఏ రూపంలో అయినా ఉండొచ్చు. మైక్ రూపంలో, మనిషి రూపంలో, మీ రూపంలో, నా రూపంలో. అలాగే ఇంకో మాట, దేవుడు అంటే ఏదో గుడిలో మనం చూసేది అలాగని కాదు. దేవుడు అనేది ఒక ప్యూర్ సోల్. మీ లోపల ఉన్నారు, నా లోపల ఉన్నారు, జస్ట్ మనకి తెలియట్లేదు. రాముడి రూపంలో, కృష్ణుడి రూపంలో, శివుడి రూపంలో, హనుమంతుడి రూపంలో వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇది అర్థం అవడం కష్టమే, కానీ అర్థమయ్యేదాకా జయ శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. స్వయంమేవాత్మనాత్మానం విత్తత్వం పురుషోత్తమం భూతభావన భూతేశ దేవదేవ జగత్పదే. అలాగే మీలో ఎవరైతే ఆన్లైన్ క్లాసెస్కి అప్లై చేయాలనుకుంటున్నారో దాని లింక్ బయోలో ఉంది. అలాగే ఒక చిన్న గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. గెలిచిన వాళ్ళకి మొబైల్ అండ్ భగవద్గీత అలాగే క్లాసెస్ ఫ్రీ.